రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో 139% ఈ అప్పులు ఏదైతే ఉందో అది ఉంది అని చెప్పినప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా హయాం వచ్చేసరికి 68% మాత్రమే ఉంది అని చెప్తున్నారు. మరి ఇంతకాలం నుంచి ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని చెప్తున్నప్పుడు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఎందుకు తిప్పుకొట్టలేకపోయారు? ఎందుకు సరైన సమాధానం చెప్పలేదు? మేడం ఇక్కడ ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు మీరు పాజిటివ్ వేలో ఆలోచిస్తారు. పాజిటివ్ వేలో 4 వీడియోలు వైఎస్ఆర్సీపీయో లేదంటే ఎవరైనా జనరల్ పబ్లిక్కో బయటకు పాజిటివ్ 4 మాట్లాడుతున్నప్పుడు ఒక పెయిడ్ 40 బయటకు వస్తున్నప్పుడు అవతల నుంచి మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయగానే పాజిటివ్ ఒకటి కనపడితే నెగిటివ్ 4 కనపడతాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్స్ను లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ పత్రికల్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని అడ్డం పెట్టుకొని నిరంతరం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో మీరు చెప్పిన దాన్ని కన్సిడర్ చేస్తారా, లేదంటే తెలుగుదేశమో లేదంటే ఈనాడో లేదంటే ఆంధ్రజ్యోతి చెప్పింది మనం కన్సిడర్ చేస్తారా? పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు గత ఏడాది ప్రకటించినటువంటి అప్పులు 3,90,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఇంకో 45,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులైనాయి. అంటే దాదాపుగా 4,45,000 కోట్ల రూపాయలు అప్పులు అనుకోండి. 4,45,000 కోట్ల అప్పులో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. మరి 2,66,000 కోట్లు అంతకుముందు చేసినాయే కదా. అంటే మేము అదనంగా ఎంత చేసినట్టు ఆల్మోస్ట్ ఇంకో 2 లక్షల కోట్లు కూడా లేదు. కానీ ఏం చెబుతారు? ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, ఇంకోటి తెల్లారి 50 లక్షల కోట్లు. ఎంత విచిత్రంగా ఉండదంటే నేను సాయంత్రం పూట డిబేట్కి వెళ్తే ఒకటి అక్కడ 10 లక్షల కోట్లు అంటాడు, తెల్లారి డిబేట్కి వెళ్ళగానే అటు 11 అంటాడు, మళ్ళీ ఆ తెల్లారి సాయంత్రం ఇంకో డిబేట్కి వెళ్తే 12 అంటాడు. ఓ రోజులో లక్ష కోట్లు కూడా నప్పిస్తాడు ఈ రాష్ట్రానికి. ఏది చేసినా సరే FRBA పరిధిలోనే చేయాల్సిన 100% ఉంటాయి. సో దానికి సంబంధించి ఆ పరిధి దాటి చేసే సిచ్యువేషన్స్ ఏ ప్రభుత్వాల మీద ఉండదు. 100% అది ప్రతిపక్షాలు తెలిసి కూడా ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాయి అని మీరేం చెప్తారు? వినేవాళ్ళు ఎర్రవాళ్ళు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళ ఫీలింగ్ అట్లా. సో అది ఆ ఇంటర్నెట్ యుగంలో ఇప్పుడు నడవట్లే. అంతమంది ఈనాడు యుగంలో నడిచినాయి. ఇప్పుడు ఈనాడు యుగంలో ఏం రాసేవాళ్ళు? అప్పుడు ఏం ఇంత ఛానల్స్ ఏం లేవు కదా. 4 ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు అమ్మంటుంటే 100 మంది ఉన్నారని రాశారు. అరే 100 మంది చంద్రబాబు నాయుడు వైపు ఉంటే గవర్నమెంట్ మళ్ళీ అటు వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఇంకొక 20 మంది ఇంకో 30 మంది వెళ్ళిపోయారు. అట్లా మొత్తం వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అట్లా. సో ఆ రోజు ఏంటి ఇవన్నీ తెలియదు. ఇప్పుడు మీరేంది 5 నిమిషాలకి ఏం జరుగుతుందో అప్డేట్ ఉంటుంది కదా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. సో వాస్తవం ఏంటనేది అర్థమైనాక వీళ్ళు చెప్పేటటువంటి నడవట్ల. దానికి ఎగ్జాంపుల్ నేను ఒక 2 నిమిషాలు మీకు 2 పాయింట్లు నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 దాకా ఇదే 2 పత్రికలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద విషపు ప్రచారం చేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో కూడా ఆ 2 పత్రికలు విషపు రాతలు రాస్తూ ఉన్నాయి, ఆ 2 పత్రికలని నమ్మొద్దని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. కానీ ఆ 2 పత్రికలు రాస్తూనే ఉన్నాయి 2004 to 2009. కానీ ప్రజలు ఆ పత్రికలు రాసి నమ్మల, వాస్తవాన్ని నమ్మారు. వాస్తవం కళ్ళకు కనపడినట్టు ఆరోగ్యశ్రీ కనపడింది, ఫీజు రింబర్స్మెంట్ కనపడింది, ఉచిత విద్యుత్ కనపడింది, అనేక పథకాలు కనపడ్డాయి. వీళ్ళు ఎన్ని రాతలు రాసినా ప్రజలు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి పట్టం కట్టారు. రెండోది 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం అన్నాడు, పోలవరం కట్టాడు, అమరావతి నిర్మించేశాడు. అసలు లోకేష్ ఇక్కడ ముఖ్యమంత్రి, అటు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అంటే 23 సీట్లు వచ్చినాయి. సో ఆ మీడియా రాసే రాతలు ఈరోజు మనకు కనపడతాయి, కానీ రేపొద్దున వాటిని ఎవరో ప్రజలు వినిపించుకోరన్న విషయం వాళ్ళకి తెలుసు. బట్ ఎంతో కొంత వాళ్ళ సొంత కార్యకర్తలన్నా వినిపించుకుంటారు, ఆ కార్యకర్తలన్నా కాపాడుకోవాలనే ఆలోచనతో రాస్తూనే ఉంటారు. వాళ్ళు ఎన్ని రాసినా మా మీద విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏమైంది? మన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషను, ఈవెన్ కుప్పంతో సహా అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. వీళ్ళే అన్నారు కదా రేపొద్దున గవర్నమెంట్ గోలుతుంది, ఎల్లుండి గోలుతుంది, ఎల్లుండి రాష్ట్రపతి పాలన వస్తుంది, అసలు అరాచకం అన్ని రోజు వీళ్ళు మాట్లాడారు కదా. మరి నిజంగా అరాచక పాలనకు ప్రజలైతే పట్టం కట్టరు కదా. నిజంగా అరాచకం జరిగితే ప్రజలు ఓట్లేరు కదా. ప్రజలు ఓట్లయితే మేము వేయలేం కదా, వాళ్ళే వేసుకోవాలి కదా. సో మరి మాకెందుకు పట్టం కడతారు? సో ఎన్ని రకాలుగా రాయనండి. ముఖ్యంగా ఏపీలో నిరుద్యోగ సమస్య అంతకంతకు పెరిగిపోతుంది. సో వీళ్ళు పేపర్ల మీద మాత్రమే ఆ ఎంఓయూని చూపించడం జరుగుతుంది. నిజంగానే ఇన్వెస్టర్స్ వచ్చి రాష్ట్రంలో ఒక కంపెనీస్ పెట్టినట్లయితే నిరుద్యోగ సమస్య ఉండదు. అండ్ ఏపీ కనీసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేని దుస్థితిలో ఉంది అంటూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఒక్క మాట విన, ఒక్కళ్ళు కూడా నిరుద్యోగులు లేకుండా ఏ రాష్ట్రంలో ఉండరు. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే స్టడీ అయిపోగానే ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోతుంది, మళ్ళీ ఈ ఏడాది మళ్ళీ 30,000 మందో 40,000 మందో మళ్ళీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తారు. మళ్ళీ దాంట్లో కొంతమందికి జాబులు వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొంతమంది వస్తారు. చిన్న ఎగ్జాంపుల్, మేము అధికారంలోకి రాగానే సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి సింగిల్ నోటిఫికేషన్లో 135,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే 19.5 లక్షల మంది అప్లై చేశారు. అంటే 1,35,000 ఉద్యోగాలకి 19.5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. అంటే ఒక జాబ్కి దాదాపుగా 20 మంది 19.5 మంది అప్లై చేసినట్టుగా. అంటే ఎంతమంది ఉన్నారు అప్పటికే నిరుద్యోగులు? దాదాపు 20 లక్షల మంది ఉన్నట్టు లెక్క. ఇది అప్లై చేసిన వాళ్ళు, అంటే మిగిలిన వాళ్ళు ఇంకో 5 లక్షల 10 లక్షల మంది ఉంటారు కదా. సో ఇక్కడ జాబులు అనేది ఒక్క రోజుతో పూర్తిగా కూడా ఏ ప్రభుత్వం, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఏపీ, వరల్డ్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒక్కళ్ళకు కూడా నిరుద్యోగులు లేకుండా అందరికీ జాబులు ఇచ్చే అవకాశం ఎక్కడా ఉండదు. కానీ మెజారిటీగా ఉన్నటువంటి దాంట్లో ఎంత మనం ఇచ్చాం అనేది ఇంపార్టెంట్. దీంట్లో అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 75 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి మనకి. మేము అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 ఏళ్ళు వస్తూ ఉంది. అంటే 71 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏదైతే 13 జిల్లాలు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 23 జిల్లాలు, విభజిత ఆంధ్రప్రదేశ్లో మనం 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 3,70,000. మేము వచ్చినాక 2 లక్షలు అదనంగా ఇచ్చాం. అంటే 3 ఏళ్లలో 2 లక్షల అదనంగా ప్రభుత్వ ఉద్యోగాలు. 52,000 మంది ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపుగా 30,000 రిక్రూట్మెంట్ జరిగింది. 135,000 సచివాలయ ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరిగింది. ఇవన్నీ వాళ్ళకి కనపట్టలేదంటే మనం ఏం చేస్తాం? రెండవది, అవుట్సోర్సింగ్ ద్వారా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి జరిగింది. అదేవిధంగా నార్మల్ పెద్ద పెద్ద కంపెనీలు 111 కంపెనీల ద్వారా దాదాపుగా 55,000 కోట్ల పెట్టుబడి, దాదాపుగా 70,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఇంకా కల్పిస్తానికి ఇప్పుడు ఇది సమ్మిట్లు ఎన్నదే కదా. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇంకా కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రధాన ఆరోపణే. నిజంగానే మనం చాలామంది ఏపీ వాసులతో మాట్లాడితే జీతాలు టైంకి ఏం పడట్లేదు, ఇది ఒప్పుకొని తీరాల్సిందే. మీరు పెన్షనర్స్కి ఎవరికి ఒప్పుకొని తీరను కూడా. ఎందుకో చెప్తానండి, ఇప్పుడు ఎక్కడైనా కూడా 1 రోజు 2 రోజులు డిలే అవుతుంది. ఏ నెలన్నా శాలరీలు కట్ చేస్తే ఇదిగోండి మీ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని మీరు క్వశ్చన్ ఇప్పుడు దానికి ఇప్పుడు మన కరోనా వచ్చింది 2 ఇయర్స్. కేరళలో 50% ఉద్యోగాలు కట్ చేశారు. సరే, ఉద్యోగస్తులు శాలరీలు కట్ చేశారు. అక్కడ కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. కోర్టు ఏం చెప్పింది? అయ్యా, ప్రైవేట్ కంపెనీ అయినా ప్రభుత్వం ఉద్యోగం అయినా ఏదైనా కరోనా లాంటి సమయంలో కూడా ఉద్యోగస్తుల జీతాలు పూర్తిగా ఇవ్వమంటే అట్టిస్తారు. ప్రభుత్వం చేసింది కరెక్టే ఉంది. కానీ మేము ఎక్కడ 1 నెల కూడా 50% కాదు కదా, 1% కూడా కట్ చేయాలి. మీరు అన్నట్టు లేట్ అయ్యి ఉండొచ్చు. 1వ తారీఖు రావాల్సినటువంటి జీతం 5వ తారీఖు వచ్చినటువంటిది ఉన్న దాఖలాలు. ఈ రోజు అప్పుడే 3కి వచ్చాము. కొంతమంది పెన్షన్స్తో మాట్లాడితే వాళ్ళకి ఏం జీతాలు పడలేదు ఇప్పటికీ. ఒక్క మాట నేను చెప్తానండి, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది పక్కన, ధనిక రాష్ట్రం అని చెబుతాం కదా. ఒకప్పుడు ఎట్లా మీరు ఇప్పుడు విడిపోయినప్పుడు అప్పులు తక్కువ, ఆదాయం ఎక్కువతో విడిపోయింది తెలంగాణ. బట్ అప్పులు ఎక్కువ, ఆదాయం లేక విడిపోయింది ఆంధ్ర. సో ఇటువంటి రాష్ట్రంలోనే మీకు పోయిన నెల 26, 27 తారీఖుల దాకా కూడా జీతాలు రాలి. 28 రోజులు ఫిబ్రవరి నెలలో 25, 26 తారీఖు దాకా కూడా కొన్ని సెక్టార్లకు జీతాలు పడలా. మరి దాన్ని ఏమంటాం? వరల్డ్ వైడ్ అదే పరిస్థితి ఉంది. సో మేము ఎక్కడ కట్ చేయలేదు. ఫస్ట్ పాయింట్ గమనించమని కోరుతా ఉన్నాం. 1-2 రోజులు టెక్నికల్ ఇష్యూస్, లేదంటే ట్రెజరీలో ఏదన్నా లెక్కలు దాంట్లో చూడటంలోనో ఏదన్నా దానికి సంబంధించినటువంటి దాంట్లో 1-2 రోజులు లేట్ అవుతుంది. బట్ మేము ఎక్కడా కూడా 1 నెల కూడా ఆపల. మెజారిటీ నెలలో 1వ తారీఖే జీతం ఇచ్చాం. కొన్ని నెలల్లో మాత్రం 5వ తారీఖు 3వ తారీఖు అలా పడ్డాయి. దాన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చేటటువంటి ఆదాయం మొత్తం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, సపోజ్ మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 50,000 కోట్ల రూపాయలు అనుకోండి. 50,000 కోట్లు దాటి 60,000 కోట్లు జీతాలకు అవుతున్నాయి. అంటే 100% వస్తే 110% జీతాలకు ఇవ్వాలి. అంటే అదనంగా బయట సోర్సింగ్ తీసుకొని వచ్చి ఉద్యోగస్తులకి జీతాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా మేము ఎక్కడ అది భారంగా భావించట్లా. ప్రభుత్వ ఉద్యోగులు వేరు కాదు కదా. ప్రభుత్వంలో 1 ఆఫ్ ది పార్ట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు.